హాయ్ హలో నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తుంది మా ఛానల్. తెలుగు సినిమాలో ఇప్పుడు టాప్ హీరోయిన్గా స్థానం సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ తన కెరియర్లో మంచి ఫామ్లో ఉందనే చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఆ తర్వాత చాలా సినిమాల్లో హాట్గా నటించింది ఈ భామ. కిక్ 2, బ్రూస్లీ వంటి మెగా ప్రాజెక్టుల్లో కూడా నటించి తెలుగు కమర్షియల్ సినిమా హీరోయిన్గా ఎదిగింది. క్రిందటి ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసిందని చెప్పాలి. ఇప్పుడు రారెండోయ్ వేడుక చూద్దాంలో కూడా మంచి నటన ప్రదర్శించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక 2 రోజుల క్రిందట అబుదాబిలో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలు 2016 ఏడాది విడుదలైన సినిమాలకు అవార్డ్స్ అందజేశారు. సౌత్ ఇండియా స్టార్స్ అందరూ వచ్చి పండుగ జరుపుకున్నారు. అందరి మాట ఏమో కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఆకాశంలో తేలుతుంది. ఎందుకంటారా? ఎందుకంటే నాన్నకు ప్రేమతో సినిమాకు గాను ఈ ఏడాది ఉత్తమ నటిగా రకుల్ ప్రీత్ సింగ్ని ఎంపిక చేశారు సైమా అవార్డ్స్ వాళ్ళు. ఈ అవార్డుకు ఒక స్పెషల్ ఉంది. అది ఏంటి అంటే ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్లో నామినేట్ అయిన తనకు దక్కిన మొదటి ఉత్తమ నటి అవార్డు సైమా అవార్డేనట. అందుకని రకుల్ ఈ అవార్డు తనకు చాలా స్పెషల్ అని చెబుతుంది. తొలిసారి తనని గుర్తించినందుకు థ్యాంక్స్ కూడా చెబుతుంది. ఏదైనా మరి మొదటి అవార్డు కదా, ఆ మాత్రం హడావుడి ఉంటుంది. మరి 2016 సరే రకుల్ పట్టుకుపోయింది. మరి ఇక 2017 కూడా రకుల్ తోటి హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తుంది. ఎందుకంటే రారెండోయ్ వేడుక చూద్దాంలో నటించి మెప్పించింది రకుల్. ఇప్పుడు మహేష్ బాబు స్పైడర్ సినిమాలో నటిస్తుంది. ఇంకా బోయపాటి డైరెక్షన్లో వస్తున్న జయ జానకి నాయక సినిమాలో కూడా కనిపించనుంది ఈ హీరోయిన్. వీటిలో తన పాత్రలు ఎలా ఉండబోతున్నాయో, తన కెరీర్ ముందు కొలిది ఎలా సాగుతుందో వేచి చూడాలి. సో ఇదండి మన దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్. మరొక కొత్త న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.